తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇదే అంశంపై మరిన్ని నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి కూడా రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి ఆ వరద పోటెత్తుతుందని చెప్పుకోవచ్చు. లక్షల క్యూసెక్కుల వాటర్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఇప్పటికే గత 24 గంటలుగా భారీ వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. అధికారులు కూడా అప్రమత్తం చేస్తామన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్ కి కొత్త చిక్కు వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆ ప్రధాన బ్యారేజీ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఆ వరద పోటెత్తుతుంది. దాదాపుగా చంద్రబాబు నాయుడు ఇంటి నివాసం కూడా ఆ వరదలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడిందని అంటే దాదాపుగా కృష్ణా బ్యారేజీకి సంబంధించి కృష్ణా నది మొత్తం కూడా పూర్తిగా ఆ నిండుకొండలాగా ఆ పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న మధ్యాహ్నమే అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే ఆ కృష్ణా బ్యారేజీకి సంబంధించి పూర్తిగా అన్ని గేట్లు కూడా ఎక్కి నీటిని మొత్తం కూడా ఆ సముద్రంలోకి వదిలిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే మహబూబాబాద్ నుంచి కానీ అలాగే ఖమ్మం నుంచి కానీ ఆ వరద పోటెత్తుతా ఉంది. దాదాపుగా అక్కడ 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో అక్కడి నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది ఆంధ్రప్రదేశ్ కి. ఈ నేపథ్యంలోనే ఈ వరద నీరంతా కూడా ఆ ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే పులిచింతల ప్రాజెక్టు నుంచి కూడా దాదాపుగా 5 లక్షల మేరకు వరద నీరు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే వర్షపాతం కొంత తగ్గుముఖం ఆంధ్రప్రదేశ్ లో కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ పులిచింతల ప్రాజెక్టు నుంచి వరద అయితే తగ్గే పరిస్థితి కనపడుతుంది. కానీ తెలంగాణ నుంచి అయితే ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఆ వరద వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ కృష్ణా నది ఎగువ నుంచి వస్తున్న ఆ వరద దృష్ట్యా కూడా ప్రకాశం బ్యారేజీ నుంచి దాదాపుగా పూర్తిగా ఆ 70 గేట్లు పూర్తిగా ఎత్తేసిన పరిస్థితి అయితే ఉంది. 7,17,000 క్యూసెక్కులని ఆ దిగువ నీటికి విడుదల చేస్తున్నారు అధికారులు. సాయంత్రానికి వరద తీవ్రత ఇంకా పెరిగే అవకాశం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 10-15 సంవత్సరాలలో కృష్ణా నది ప్రకాశం బ్యారేజీకి ఇంత మటుకు ఇంత వరద నీరు పూర్తి స్థాయిలో వచ్చిన పరిస్థితి అయితే ఎప్పుడు కనబడట్లేదు. దశాబ్దాల కాలం నుంచి కూడా దాదాపుగా 7,17,000 క్యూసెక్కులు నీటిలంటే సామాన్యమైన విషయం కాదు. వరద నీటిని మొత్తం కూడా పూర్తిగా సముద్రంలోకి వదులుతా ఉన్నారు. సముద్ర పాలవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికారులు కృష్ణానది ప్రకాశం బ్యారేజీ కృష్ణానది పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా అధికారులు అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే వైసీపీ ప్రభుత్వం హయాంలో డయాఫ్రమ్ వాల్ కట్టారు కృష్ణా నది చుట్టూ, ఈ మేరకు కొంత మేరకు ప్రజలను అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ గోడ కట్టడం వల్ల పూర్తిగా ప్రజలు కొంతమంది అయితే ఈ వరద బారి నుంచి తప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ, ఏపీలోని చాలా ప్రాజెక్టులు నిండుకొండలాగా మారాయి. ఆ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆ ప్రాజెక్టుల వరద ఉధృతికి సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. అధికారులు ముందుగానే వరద నీటిని కిందకు వదులుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ నిండుకొండలాగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాటన్నిటిని కూడా కిందకు దిగువ స్థాయికి వదిలిపెడతా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే చివరగా ఉన్న పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయి ఆ కృష్ణానది బ్రిడ్జి ఎగువ భాగాన్ని కూడా నీటి చిమ్మేంత వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. అంత వరద నీరు కూడా వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజీకి చేరుతున్న వరద నీటికి అయితే పూర్తిగా 70 గేట్లు కూడా ఎత్తేశారు. 7,20,000 క్యూసెక్కులు నీటిని వరద నీరును మొత్తం కూడా సముద్రంలోకి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ప్రకాశం బ్యారేజీకి చేరుతున్న వరద ఉధృతికి అయితే ఆ పరిసర ప్రాంతాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంది. వీరందరినీ కూడా అధికారులు కొద్దిసేపటి క్రితం అధికారులు అందరూ కూడా వీరిని ఆ సురక్ష ప్రాంతాలకి పంపించే పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే పునరావాస కేంద్రాలు కూడా వీరందరికీ ఏర్పాటు చేసి అక్కడ భోజనము, నీటి వసతి కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి నివాసం కూడా
ఆ వరద ముప్పులో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. ఆయన ఇంటికి సంబంధించి కూడా అధికారులు అక్కడికి చేరుకొని అక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా ఆ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేయడంతో ఆ కొల్లూరు మండలం చిలమూరు లంక గ్రామాలలో వృద్ధులను, గర్భిణులను, చిన్నపిల్లలను పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. ఆ బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటకృష్ణ మురళి, అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం వారిని కూడా పునరావాస కేంద్రాలకు పంపించి వారికి పూర్తి స్థాయిలో అక్కడ కావాల్సిన ఆహార విషయంలో గానీ, మంచినీటి విషయం గానీ, అలాగే ఏదైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా ఆ మెడిసిన్ పూర్తి స్థాయిలో అన్ని విధంగా ఏర్పాట్లు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, అలాగే ఏదైతే ముఖ్యంగా ఆ బాపట్ల జిల్లా, ఇవన్నీ కూడా కృష్ణానది పరివాహక ప్రాంతాల కిందకు వస్తున్నాయి. వీరందరినీ కూడా అధికారులు ఎలక్ట్ చేశారు. ప్రతి నిమిషం కూడా ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వరద ఉధృతి గురించి అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకి ఎప్పటికప్పుడు వివరణ కావాలన్నారు గారు. అలాగే దాని పట్ల కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అన్ని జిల్లాలకి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరద ఉధృతిని నివారించడానికి గానీ, వరద ముప్పు ప్రాంతాలను ఆదుకోవడానికి గానీ ప్రతి జిల్లా కూడా 3 కోట్లు ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి మరింత పెంచే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడా కూడా అధికారులు ఆ సహాయ చర్యలలో వెనుకంజ వేయద్దు. ఖచ్చితంగా ఆ ప్రజలు ఇబ్బంది పడకుండా అయితే జాగ్రత్తగా చూసుకొని ప్రజలను కాపాడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు కూడా ఆగమేఘాల మీద ఎక్కడ రాజీ పడకుండా అయితే ఆ నదీ పరివాహక ప్రాంతాల చుట్టుపక్కల అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తా ఉన్నారు. వైశాలి, అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయడం ఈ మధ్య కాలంలో ఎప్పుడు జారీ చేశారు? ప్రకాశం బ్యారేజీకి సంబంధించి రెండో ప్రమాద హెచ్చరిక నిన్న సాయంత్రమే జారీ చేశారు. రెండో ప్రమాదిక ఆ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలోనే దాదాపుగా 4 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతా ఉంది. 4 లక్షల వరద నీరు వచ్చి చేరినప్పటికే ఆ రెండో ప్రమాదిక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో కూడా ఆ 3వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. 7,20,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా కూడా ఈ వరద నీరు పూర్తి స్థాయిలో ఇటు పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి 5 లక్షల క్యూసెక్లు, అలాగే తెలంగాణ నుంచి కూడా దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యి ప్రజలను కాపాడే దీనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. వైశాలి, మరి ప్రకాశం బ్యారేజీపై వాహనాలను ఇంకా అనుమతిస్తున్నారా లేదంటే నిలిపివేశారా? ప్రస్తుతానికైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అయితే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవనే తెలుస్తున్నాయి. బ్యారేజీకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఆ ప్రకాశం బ్యారేజీ నది పరివాహక కింద నది కృష్ణా నది పరివాహక ప్రాంతంలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడ మాత్రం ఖచ్చితంగా ఏదైతే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు కానీ, ఆ ఇల్లులు కానీ, అలాగే ఏదైతే ఆ జాలర్లు ముఖ్యంగా ఏదైతే ఈ నదీ పరివాహక ప్రాంతంలో చేపలు పట్టుకొని ఆ జీవనం కొనసాగించే జాలర్లు కానీ వీళ్ళందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది.